పక్కన టర్నికల్ విలేజ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాకు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సొంత మా వదిన కవిత మేడం అండ్ సర్వశ్రీ మేడం. నన్ను వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో నిలబెట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నది మై గ్రేట్ మెంటర్ మిస్టర్ సైదుల్ సార్ గారు, ఎంఎస్ఆర్ గురువు గారు సార్. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బిఫోర్ వెస్టేజ్ మా సార్ కొన్ని వేరే బిజినెస్లు చేసి దాంట్లో డబ్బులు పెట్టి లాస్ అయ్యిండు. ఎక్కడ ఏ బిజినెస్ చేయొద్దు, సొంతంగా మన కష్టంతో నమ్ముకొని ఏదైనా కష్టం చేసుకొని బతకాలని నిర్ణయించుకున్నాం. అలాంటి టైంలో సార్ మా సార్ ఎల్ఐసి ఏజెంట్ చేసేది. మా సార్కు సపోర్ట్గా ఉండాలంటూ నేను ఇంటి దగ్గర టైలరింగ్ వరకు, కారంగిరిని, బిల్డింగ్ని, వాటర్ ఫ్రంట్ నడిపించేది. మా సార్ ఫస్ట్ బిజినెస్ చేసినప్పుడు మంచి లైఫ్ లీడ్ చేసుకున్నాం సార్. ఆ టైంలో 4 దేశాలు కూడా పోయి వచ్చిండు. కంపెనీలన్నీ పోవడంతో కష్టాలు పాలైనాం. అందుకే అట్లా డిసైడ్ అయ్యి హార్డ్ వర్క్ చేయాలని డిసైడ్ అయినాం సార్. కాకపోతే మా సార్ వాటర్ ప్లాంట్ ఉన్నప్పుడు ఇల్లు తిరిగి వాటర్ బాటిల్ మోసే టైంలో సార్ చాలా బాధపడేది. ఎందుకంటే అంతకుముందు మంచి లైఫ్ లీడ్ చేసి 4 దేశాలు పోయి వచ్చి రాజాగా బతుకుతున్న టైంలో ఎందుకు కష్టాలు వచ్చినాయి, దేవుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తుండని ఏ ఒక్క రోజు సార్ అప్పులలో ఉన్నాం కాబట్టి ఏ నైట్ కంటి నిండా నిద్రపోని రోజులు ఉన్నాయి సార్ మావి. అదే టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ మా వదిన రూపంలో వచ్చింది. నాకే కష్టాలు ఉన్నాయి అనుకుంటే తనకు నాకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి కాబట్టి తను బిజినెస్ గురించి చెప్పింది, వదిన చెప్పింది కాబట్టి నేను వినడానికి ఇష్టపడలేదు. అంతకుముందే నేను మా సార్ ఎలాంటి బిజినెస్ చేయొద్దు అనుకున్నందుకు తను చెప్పినప్పుడు వినలేదు. కాకపోతే ఒక్కరోజు బలవంతంగా ఒక మీటింగ్ తీసుకెళ్ళింది సార్. ఆ మీటింగ్ లో నాకు బిజినెస్ పైన క్లారిటీ వచ్చి సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని ఇంత మంచి బిజినెస్ నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నా. మా సార్ ఇంతకు ముందు బయట ఇన్కమ్ కట్టి లాస్ అయ్యిండు. ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ లో మనం వస్తే మనం ఎక్కడ పోగొట్టుకున్నామో ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు, 10 మందికి ఆదర్శంగా ఉండొచ్చు, మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అనేది నేను మీటింగ్కి వెళ్ళి క్లారిటీ తీసుకొని ఏ విధంగా మా సార్కి బిజినెస్ పరిచయం చేయాలి, తను వస్తే నాకు హెల్ప్ అవుతుంది అనుకొని ఈ బిజినెస్ కు మా సార్ను పరిచయం చేసిన సార్. వెస్టేజ్ బిజినెస్ కి మా సార్ వచ్చినాక ఈ ప్లాట్ఫామ్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఉన్న అప్పుల వల్ల, టెన్షన్స్ వల్ల ఇల్లు లేదు, ఎలాంటి మంచి లైఫ్ లేదని ఎప్పుడు టెన్షన్స్ పడుతూ ఉండేవాళ్ళం. ఈ బిజినెస్ కి వచ్చినాక మాకు పెద్ద ధైర్యం వచ్చింది సార్. ఉన్న అప్పులన్నీ తీర్చేసుకుంటున్నాం, ఇంకా ఏదైనా సాధించగలం అనే ధైర్యం వచ్చింది. అలాంటి బిజినెస్ కు నాకు పరిచయం చేసిన నా టాప్ అప్లైన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టోరీ బాగుందా మా మేడం? గుడ్ మార్నింగ్. ఓకే సార్, మా మేడం చెప్తే కదా చిన్న జీవితాలు సార్. నేను బిఫోర్ దీనికంటే వచ్చి ఆటో నడిపేవాడిని. ఆటో నడిపిన మోటార్ ఫీల్డ్లో, తర్వాత 10-15 లక్షలు పెట్టి టీవీ షోరూమ్ పెట్టిన బిజినెస్లో, అలా కూడా కొంచెం మైనస్లోకి వెళ్ళాం. అలాంటి టైంలో కొన్ని చైన్ బిజినెస్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఒక 10-15 లక్షలు లాస్ అయిన తర్వాతనే ఇటువంటి బిజినెస్ చేయొద్దని మొత్తం క్లోజ్ చేసుకున్నాం. ఇంతమంది చాలా మంది కొత్త వాళ్ళు వచ్చాం కదా, వాళ్ళు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి చైన్ బిజినెస్ వచ్చినాయి, ఇటువంటి లాస్ అయిన కంపెనీలు ఎత్తేసేయండి ఈ మాటతో చాలా మంది మైనస్కి వెళ్ళిపోతున్నారు. నేను కూడా అదే అనుకున్నా. కానీ నాకు ఈ పరిచయం చేయించిన తర్వాత నేను మీటింగ్ రమ్మంటే రాలేదు. మా మేడం, మా చెల్లెలు ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక 15 నిమిషాలు ప్లాన్ చేయించారు. ఆ 15 నిమిషాలు మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ డోయిసెడి సైదుల్ సార్ గారు, సార్ కంటే అప్లాన్ చేస్తారు. సార్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఒకటే సార్, భూమి మీద ఇలాంటి ఒక కంపెనీ ఉంది, ఇలాంటి ఒక ప్లాన్ ఉందా అని అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసినా అందరికీ మోసం చేసేది కనిపించింది నాకు దాంట్లో. కానీ ప్లాన్ ఉన్న తర్వాత ఈ ప్లాన్ మనం కాదు, కొన్ని 100 మంది కానీ 1000 మందికి మనమే ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని ఎంఎస్ఆర్ గురువు గారు కూడా మాట్లాడు. మనం ఇలా బతికేది కాదు, 10 మందికి ఎలా దారి చూపించాలనేది ఒక బాగా గట్టిగా అనిపించింది సార్. అప్పుడు పట్టుకున్న తర్వాత నాకు బిజినెస్ ఏదో అర్థమైంది. కానీ బిజినెస్ ఎక్కడ అర్థమైందంటే సార్ చెప్పిన దాంట్లో క్లారిటీ వచ్చింది. కానీ దీంట్లో ఎనర్జీ ఎక్కడో తెలియక అదే టైంలో ఒక బూట్ క్యాంప్ వచ్చేసారు ఆ కొండలో. ఆ బూట్ క్యాంప్ పోయిన తర్వాత నాకు ఒక ఫీజు ఏర్పడింది. ఇలాంటి బూట్ క్యాంప్ లో ఎంతమంది సక్సెస్ అవుతుందో మనం ఎందుకు సక్సెస్ కాలేము? ఇల్లేమో చదువుకునే ఉందా, లేకపోతే ఎవరిని మోసం చేసే ఎంత బాగుంది బిజినెస్ అని చెప్పి అదే రోజు నుంచి గట్టిగా డిసైడ్ అయితే సార్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను 7,000 తెచ్చి కొత్తోడు అయినా
ఒక 2 వాలీసులు కలగుర్తి నుంచి బూట్ క్యాంప్ తీసుకెళ్ళినా అదే కరెక్ట్ ఎగ్జాక్ట్ 6 మంత్ తర్వాత సెకండ్ బూట్ క్యాంప్ కి 52,000 చెక్ తోటి ఒక 52 మంది చెక్ తోటి వీళ్ళతోటి దాదాపు ఒక బస్సు తీసుకుపోయాను సార్. అట్లా అంటే సక్సెస్ మొత్తము బయట ఎంత ఉన్నా సరే ఇలాంటి ఒక బూట్ క్యాంప్కి వస్తే కొన్ని వందల మంది అది చాలా మంది ఇలా సక్సెస్ అయిన లీడర్స్ మొదలు ఇక్కడ వేదిక మీద కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారో మొత్తం మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కనిపిస్తున్న బూట్ క్యాంప్లే సార్. ఇలాంటి బూట్ క్యాంప్లే నేను ప్రతి బూట్ క్యాంప్ ఇంతవరకు నేను మిస్ కాలని చేయలేకపోతుంది. నాకు తెలిసి 7వ బూట్ క్యాంప్ నాది. అట్లా లాస్ట్ మంత్ కూడా నేను కోటప్పకొండ బూట్స్ కాబట్టి కలవకుర్తి నుంచి 2 బస్సులు తీసుకోపోయినాం. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బూట్ క్యాంప్ ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో సాగినందుకు ఈ టైంలో నాది ఇక్కడ 250 మంది ప్లస్ ఉన్నారు సార్ నా టీం ఇందులో. ప్రెసెంట్ ఒక్కటే సార్ దీంట్లో సార్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఇందాక ప్రభాకర్ సార్ చెప్పింది కదా, నాకు అనిపించింది పిల్లలకు ఒకటి అనిపించింది. ఫ్యూచర్ లో ఆల్రెడీ 40 సంవత్సరాలు చేసిన వర్క్ లో 10-15 లక్షలు అప్పు తప్ప నేను సంపాదించింది ఏం లేదు. ఇంకా చాలా మందికి మైనస్ లో చైన్ బిజినెస్ కట్టించి మోసం చేసిన బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసి దాంట్లో. అలాంటి నాకు అనిపించింది ఎందుకు మనం చేయొద్దని అనిపించిన తర్వాత సార్ ఆ ప్లాన్ పట్టుకుని నేను ఇందులో డిసైడ్ అయినా. డే 1 డిసైడ్ అయ్యి సార్ చెప్పింది ఏం చెప్తే అది అప్లై అని చెప్పి నేను చెప్తే ఎన్నుకుంటూ పోతే నా ఫస్ట్ మంత్ 253 రూపాయలు, నా హైయెస్ట్ ఇప్పుడు 1,51,976 రూపాయలు. థ్యాంక్ యూ సార్. కాబట్టి సార్ చెప్పిన దాంట్లో డ్రీమ్స్ చెప్పింది నాకు అది ఒక్కటి బాగా కనెక్ట్ అయింది ఇందులో. అంటే 3 జనరేషన్ ప్లాన్ 1-2 సంవత్సరాలు కష్టపడితే మేము అనుకున్న మొత్తం డ్రీమ్స్ నెరవేర్చే సార్ అన్నాడు. ఆ 3 జనరేషన్ ప్లాన్ అనేది నాకు నిద్ర పట్టిన నేను ఫస్ట్ నిద్రపోలేదు. నాకు నేను దాదాపు 3 నెలలు నిద్రపోలేదు సార్. ఎందుకంటే మనం చేసే వర్క్ లో ఒకవేళ ఇది ఆపర్చునిటీ లేదు, భగవంతుడు ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఆ కంపెనీలో చేసడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినట్టు దేవుడు వచ్చిన అవకాశం ఎందుకు మేము చేసుకోవాలని చెప్పి గట్టిగా పట్టుకున్నాను సార్. పట్టుకుంటే నాకు అనిపించింది ఏంటి, ఫ్యూచర్ లో ఇలాంటి బిజినెస్ కాదు, ఈ బిజినెస్ కాదు మనం కాదు కొన్ని వేల మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి. మనం ఎందుకు స్పీకర్లకు కూడా ఉండదు, మన మందికి ఆదర్శం కావద్దని నిలబడే స్టార్ట్ అయ్యింది అనుకున్నాం మనసులో. అనుకున్న అదే రోజు నుంచి డిసైడ్ అయినాం. కాబట్టి నేను చెప్పాలి సార్, చాలా మంది తెలుసుకోండి సార్. దీంట్లో తెలుసుకుంటే మాత్రం 1 సంవత్సరం కష్టపడితే లైఫ్ లీడ్ వచ్చింది. దీంట్లో సార్ చెప్పి నాకు అదే డ్రీమ్స్ అన్నాడు కదా, అదే డ్రీమ్స్ పట్టుకొని నిలబడితే సార్ ఒక కార్ అనేది నాకు తెలిసి ఒక టైర్ కూడా ఊహించుకున్న వ్యక్తిని కాదు. ఎందుకంటే 15 లక్షల అప్పుతోటే ఉన్నా. అలాంటి కారు వైపు కల్లో కూడా నాకు కారు అలాంటి 1 సంవత్సరం గట్టిగా పట్టుకున్న సార్ 18 లక్షల హోండా క్రెటా కార్ తీసుకున్న ప్రెసెంట్ కారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి సార్, 2 సంవత్సరాల క్రితం ఆటో నడుపుకుంటూ వాటర్ ప్లాంట్ లో ఇల్లు తిరుగుకుంటూ వాటర్ బాటిల్ మోసే వ్యక్తి నేను 2 ఇయర్స్ కింద ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ గట్టిగా వర్క్ చేసి పట్టుకుంటే అదే 2 సంవత్సరాల్లో వాటర్ బాటిల్ కాదు 18 లక్షల కార్లో తిరుగుతున్నామంటే లైఫ్ మారచ్చా మారలే సార్. ఇప్పుడు ఇల్లు కూడా అన్నారు కదా, నాకు డ్రీమ్స్ అంటే ఇల్లు కోసం సార్. ఇప్పటికి మా ఊళ్ళో ఇప్పుడు కట్టకప్పు మాది, ఎప్పుడు కోరుతో కూడా తెలియదు. అలాంటి 10 సంవత్సరాలు ట్రై చేసి ఇల్లు కట్టాలని. కానీ ఉన్న సిచ్యువేషన్ లో బిజినెస్ లో కానీ వచ్చే ఖర్చులు పెరుగుతున్నాయని ఆధారం పెరగట్లేదు. ఇందులోకి వచ్చి గట్టిగా డ్రీమ్స్ వచ్చాయని చెప్పింది కదా, గట్టిగా పట్టుకున్నా సార్. నెక్స్ట్ ఇయర్ లో కల్వకుర్తిలో మినిమం 1 కోటి రూపాయలు ఇల్లు కట్టబోతున్నా సార్ నెక్స్ట్ ఇయర్. డ్రీమ్స్ మొత్తం మనం ఎందుకు చేయొద్దని డిసైడ్ అయ్యే తిరుగుతాం. మా డ్రీమ్ సార్ ఈ డిసెంబర్ వరకు మినిమం 5 లక్షలు తీసుకోవాలి. నా టీంలో ఒక 15 మందికి కార్లు ఇప్పించాలి, 15 మందికి ₹1,00,000 పైన ఇప్పించాలి. ఇవన్నీ మాకు రావడానికి మెయిన్ నిలబడడానికి మెయిన్ సార్. ఇలాంటి బూట్ క్యాంపులు పైన మా అప్లైనర్ సైదు సార్ కానీ శ్రీన్ సారు, వెంకట్ సారు, పాల్ సారు, మా గురించి ఎంఏ సార్ గారికి గట్టి ఒకసారి అప్లా చెప్పి థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ. సప్పట్లు కూడా మీకు వస్తున్నాయా? రాట్లే